లోకంలో ఒకసారి ఇంట గెలిచి రచ్చ గెలువు. ఎందుకంటే ఇంట గెలువు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు. ఏం చేస్తావో చూద్దాం. ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు. అదంతే, అలాగే ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందిమే ఉంటాం. ఇంకా ఆ సంఖ్య పెరగదు. బంధువులు పెరుగుతారేమో, స్నేహితులు పెరుగుతారేమో. అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే, అంతవరకే మిగులుతుంది. అంతకి దాటి ఇక మిగలదు. ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం ఉన్నాం అనుకోండి, నాకు 50 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 60 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 70 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 90 ఏళ్ళు వచ్చినా నలుగురమే. ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం. దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాః అంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రామచంద్ర ప్రభు. ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది, భార్య దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. ఎందుకనంటే కాబట్టి బంధువులు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు, తోడపుట్టినవాళ్ళు. అమ్మ కడుపులోంచి మేము నలుగురం కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఇంకంతే, వాళ్లే ఉంటారు. అది అపురూపమైనటువంటి అనుబంధం. ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్న వాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనవుతుంది. అన్నయ్య తమ్ముడు మాట్లాడుకోరు. దేనికి మాట్లాడుకోరు? ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా? అసలు ఆస్తి లేదు. మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు? కారణం లేదు. పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏ కారణం లేకుండా అన్నదమ్ములిద్దరూ సంవత్సరాలుగా మాట్లాడుకోరు. అప్పుడు ఏమి యోగ్యత? లోకంలో ఒకసారి ఇంట గెలిచి రచ్చ గెలువు. ఎందుకంటే ఇంట గెలువు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు. ఏం చేస్తావో చూద్దాం. ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు. అదంతే, అలాగే ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందిమే ఉంటాం. ఇంకా ఆ సంఖ్య పెరగదు. బంధువులు పెరుగుతారేమో, స్నేహితులు పెరుగుతారేమో. అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే, అంతవరకే మిగులుతుంది. అంతకి దాటి ఇక మిగలదు. ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం ఉన్నాం అనుకోండి, నాకు 50 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 60 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 70 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 90 ఏళ్ళు వచ్చినా నలుగురమే. ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం. దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాః అంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రామచంద్ర ప్రభు. ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది, భార్య దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. ఎందుకనంటే కాబట్టి బంధువులు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు, తోడపుట్టినవాళ్ళు. అమ్మ కడుపులోంచి మేము నలుగురం కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఇంకంతే, వాళ్లే ఉంటారు. అది అపురూపమైనటువంటి అనుబంధం. ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్న వాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనవుతుంది. అన్నయ్య తమ్ముడు మాట్లాడుకోరు. దేనికి మాట్లాడుకోరు? ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా? అసలు ఆస్తి లేదు. మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు? కారణం లేదు. పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏ కారణం లేకుండా అన్నదమ్ములిద్దరూ సంవత్సరాలుగా మాట్లాడుకోరు. అప్పుడు ఏమి యోగ్యత?